నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. దిస్ ఇస్ ప్రశాంతి. ప్రపంచాన్నే మార్చేస్తుందని వింటున్నాం, కానీ ఇప్పుడు యుద్ధాల్ని కూడా మారుస్తుంది. ఇప్పటికే యుద్ధం చాలా భీకరంగా జరుగుతుంది. అంతేకాదు, ఇప్పుడు ఏఐ ప్రాసెసింగ్ స్పీడ్తో జరుగుతుందని చెప్పొచ్చు. యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ ఆంథ్రోపిక్ కంపెనీకి చెందిన క్లౌడ్ ఏఐని మేవన్ స్మార్ట్ సిస్టంలో ఇంటిగ్రేట్ చేసి యూజ్ చేస్తున్నారు. ఈ ఏఐ శాటిలైట్ డేటాను కేవలం సెకండ్స్లో అనలైజ్ చేస్తుంది. ఫలితంగా రోజు ఇరాన్పై 1000కి పైగా టార్గెట్స్ని గుర్తించి అటాక్ చేస్తున్నాయి. ఈసారి కొత్తగా పాత్ లాయిటరింగ్ ఏఐ మ్యూనిషన్ని యూజ్ చేస్తున్నారు. ఇవి టార్గెట్స్ని ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా గుర్తించి ట్రాక్ చేస్తాయి. అంటే ట్రెడిషనల్ పైలట్స్ అవసరం లేదు. దీనితో యుద్ధం తీరు పూర్తిగా మారిపోతుంది. సీక్రెట్ వెపన్స్ ఇకపై మిసైల్ కాదు, జీపీ అని చెప్పొచ్చు. ఎన్విడియా, జెట్సన్, మైక్రోచిప్స్ ఇప్పుడు డ్రోన్స్లో యూజ్ చేస్తున్నారు. ఈ చిప్స్ వల్ల డ్రోన్స్ ఆటోనమస్లీ టార్గెట్స్ చూడగలవు మరియు ఎలక్ట్రానిక్ జామింగ్ని ఇగ్నోర్ చేయగలవు. ఆటోనమస్ డ్రోన్స్ పైలట్ని రీప్లేస్ చేస్తున్నాయి. బ్యాటిల్ ఫీల్డ్ మనుషుల నుండి ఏఐ సర్వర్స్కి షిఫ్ట్ అయింది. ఇప్పుడు యుద్ధం బ్యాటిల్ ఫీల్డ్ కాదు, అల్గారిథమ్స్ మరియు ఏఐ బ్యాటిల్స్గా మారింది. 2026లో ఎవరి అల్గారిథం బలంగా ఉంటాయో, ఎవరికి ఎక్కువ జీపీయూ చిప్స్ ఉంటాయో ఆ కంట్రీయే గెలుస్తాయి. సో చూసారు కదా, ఇది వాళ్ళ అప్డేట్స్. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్ ఫ్లోరిడా.